ఎన్టీ డిఎన్టీ అంటే ఏంటి? ఒకటి. రెండు, మన వర్కూరు ప్రాంతంలోనే చాలామంది కొన్ని సందర్భాలలో ఇక్కడి నుంచి వేరే ఊర్లోకి వలస వెళ్ళి జీవిస్తూ ఉంటారు. ఈ వలస జీవులు సంచార జాతులు ఒకటేనా? ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న వచ్చేసి, వీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ కిందకి వస్తారా, ఓబీసీ కేటగిరీ కిందకి వస్తారా? ఒకవేళ వస్తే ఆయా శాఖల తరపున కమిషన్లు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. సో వారు ఇంతకాలం దీన్ని పట్టించుకోలేదా? మన మీడియా మిత్రుడు చాలా మంచి ప్రశ్నలు వేశాడు, చాలా ముఖ్యమైన ప్రశ్నలు గొప్పగా వేశాడు. అందుకే డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని మరి డీ నోటిఫై చేయడం. అదేవిధంగా ఎన్టీ నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ప్రభుత్వ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది ట్రైబ్స్ని అంటే క్రిమినల్గా కాదు, క్రిమినల్ యాక్ట్ నుంచి కాకుండా కొంతమంది ట్రైబ్స్గా గుర్తించాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళకి నోటిఫైడ్ ట్రైబ్స్ చేయడం జరిగింది. ఎన్టీ అంటారు దాన్ని, డిఎన్టీ. ఎస్ఎన్టీ అంటారు, సెమీ నోటిఫైడ్. అంటే వాళ్ళ కొన్ని కులాలు వచ్చేసి ఎలా ఉంటాయంటే కొన్ని ట్రైబల్ జీవన విధానం ఉంటుంది, కొంత సమాజంలో ఉన్నటువంటి జీవన విధానం ఉంటుంది. వాళ్ళని సెమీ నోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు.